ఏదో తెలిసి తెలియక పొరపాటు చేస్తున్నావేమోనని సరిపెట్టుకుంటున్నాను. కానీ మనకి సంబంధం లేని ఒక మనిషి కోసం 4 లక్షలు ఖర్చు పెట్టి నాకే అబద్ధం చెప్తున్నావా? నీకు అబద్ధం చెప్పలేదమ్మా, నిజం దాచానంతే. ఓ, తెలివిగా మాట్లాడుతున్నావు రాజీవ్. లేదమ్మా, నీ దగ్గర విషయం దాచినందుకు సారీ. అత్తయ్య గారి సిచ్యువేషన్ తెలిసి హాస్పిటల్లో బిల్ పే చేయాల్సి వచ్చిందమ్మా. ధైర్యం చేసి నీకు ఈ విషయం చెప్పలేక నిజాన్ని దాచాను. డబ్బు లేని వాళ్ళందరూ చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ నువ్వే పే చేస్తుంటావా? అడ్డమైన వాళ్ళందర్నీ ఇంట్లోకి తీసుకొని రావడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఇలా డబ్బులు ఖర్చు చేయడం, ఇదేనా మన పని? నా వల్ల అనవసరంగా రాజీవ్ వాళ్ళ అమ్మ దగ్గర మాటలు పడుతున్నాడు. రాజీవ్, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏదో బాధపడతావులేని నేనేమీ అనడం లేదు. కానీ ఇక నుంచి ఇలాంటివి రిపీట్ అయితే బావుండదు, చెప్తున్నాను. ఎవరో వచ్చి మన ఇంట్లో ఉంటాను అంటే దానికోసం నువ్వు డబ్బులు ఖర్చు చేయడం ఏంట్రా? అసలు బుద్ధుందా నీకు? అయినా అనాల్సింది నిన్ను కాదురా, ఆవిడ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది చూడు, అసలు దాన్ని అనాలి. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అర్థమైందా? వదినా, శ్రావ్య రూమ్లోంచి బయటకు వచ్చిందా? లేదు సర్వేష్, నేను 2 సార్లు వెళ్ళి పిలిచాను, డోర్ కూడా తీయలేదు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయకూడదు? ఇంతవరకు ఏం తినను కూడా తినలేదు. అమ్మా శ్రావ్య, బయటికి రామ్మా. రాత్రి అనగా డోర్ పెట్టుకున్నావు, డోర్ తీసి వచ్చి టిఫిన్ చెయ్యి. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అని కడుపు నింపుకోవడం కాదు నాకు కావాల్సింది. నాకు రాజీవ్ కావాలి. రాజీవ్తో పెళ్లి జరిగి నా మనసు సంతోషంతో నిండాలి, అది నాకు కావాల్సింది. రాజీవ్తో పెళ్లి చేస్తానని మాటివ్వండి, నేను బయటకొస్తాను. రాజీవ్తో పెళ్లి జరిగి నా మనసు సంతోషంతో నిండాలి, అది నాకు కావాల్సింది. రాజీవ్తో పెళ్లి చేస్తానని మాటివ్వండి, నేను బయటకొస్తాను. ముందు నువ్వు బయటికి రామ్మా, ఏదో ఒకటి చేస్తా కదా. ఏదో ఒకటి చేయడం కాదు, రాజీవ్తో నా పెళ్లి చేయాల్సిందే. ఇందులో ఏ మార్పు లేదు. అది కాదు శ్రావ్య, ఇప్పటికిప్పుడంటే ఎలా చెప్పు? ఎన్నాళ్ళని తలుపులు పెట్టుకుని గదిలోనే ఉంటావు. ఏదో ఒక దారి ఆలోచిద్దామమ్మా, ముందు నువ్వు బయటికి రా. నాకు మాటలొద్దు, చేతులు కావాలి. సర్వేష్, శ్రావ్య ఇంత మొండిగా ఉంటే కష్టం. పెళ్ళనేది మార్కెట్లో దొరికే వస్తువా అడగ్గానే తెచ్చివ్వడానికి? పైగా జ్యోతి కోడలుగా ఇంటికొచ్చేసింది. రాజీవ్కేమో
శ్రావ్యం చేసుకోవడం ఇష్టం లేదు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో. శ్రావ్యనే రియాలిటీలోకి వచ్చి విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఏమంటావు సర్వేష్? రాజీవ్ కంటే గొప్ప సంబంధం తీసుకొస్తానని శ్రావ్యకి ఎంత చెప్పినా వినట్లేదు. రాజీవే కావాలని పట్టుపట్టు కూర్చుంది. కోరిక ఉండడంలో తప్పులేదు సర్వేష్, కానీ నెరవేరే అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి కదా. ఎన్నాలని తలుపులు బిగించుకొని అలా రూంలోనే ఉంటుంది. మనం ఎంత టెన్షన్ పడుతున్నామో కూడా శ్రావ్య అర్థం చేసుకోవాలి కదా. ఎన్ని రకాలుగా ఆలోచించినా దీనికి పరిష్కారం దొరికే మార్గం కనిపించట్లేదు. ఒకసారి మాధవి గారికి ఫోన్ చేసి విషయం చెప్పి చూస్తాను. తను కూడా ఏమంటుందో చూద్దాం. ఇప్పుడు ఫోన్ తీస్తే శ్రావ్యని ఎప్పుడు కోడలుగా తీసుకువెళతారు అని అడుగుతాడు. ఛ, ఏం చెప్పాలి? హలో అన్నయ్య గారు, చెప్పండి. ఏం చెప్పాలి సిస్టర్? మిమ్మల్ని ఎలా అడగాలో, శ్రావ్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు. ఆడపిల్ల తండ్రిగా నేను నలిగిపోతున్నాను. ఏమైంది అన్నయ్య గారు? మా శ్రావ్య నిన్నటి నుండి చాలా కోపంగా ఉందమ్మా. తన రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. ఎంత ప్రయత్నం చేసినా తలుపు తీయడం లేదు. భోజనం చేయలేదు. ఇప్పుడు కూడా డోర్ తీయట్లేదు. రాజీవ్ గురించేనా? అంతేకాదు సిస్టర్, జ్యోతి మీ ఇంటికొచ్చిందన్న ఫ్రస్ట్రేషన్లో ఉంది. రాజీవ్కి తనకి దక్కడేమో అని భయపడుతుంది. శ్రావ్యాన్ని చూస్తుంటే టెన్షన్ వస్తుంది సిస్టర్. ఇప్పటిదాకా నా కూతురికి ఏదడిగినా కాదనకుండా ఇచ్చాను. ఇప్పుడు రాజీవ్ని అడుగుతుంది. మీరే ఏదో ఒకటి చెయ్యాలి సిస్టర్. నా కూతుర్ని కాపాడండి. మీరు కొంచెం ధైర్యం చెప్పండి. మీరు అస్సలు వర్రీ కావద్దన్నయ్య గారు. అసలు జ్యోతి నా కోడలు కానే కాదు. నేను మాటిచ్చిన ప్రకారం శ్రావ్యే నా కోడలు. నువ్వు మాటిచ్చావు సిస్టర్, కానీ ఏం లాభం? రాజీవ్ వినట్లేదు. శ్రావ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా కూతురేమో మనసు కష్టపెట్టుకుంది. జ్యోతి ఏమో మీ ఇంట్లోకి అడుగు పెట్టేసింది. ఇవన్నీ దాటుకుని మీ మాటని ఎలా నిలబెట్టుకుంటాను చెప్పండి? అన్నీ మారతాయి అన్నయ్య గారు, అన్నీ అవుతాయి. కొంచెం టైం టేకింగ్ అంతే. జ్యోతి నా ఇంటి నుంచి బయటకు వెళుతుంది. రాజీవ్ నా దారిలోకొస్తాడు. శ్రావ్య నా కోడలిగా నా గడపలో అడుగు పెడుతుంది. ఇదైతే కన్ఫర్మ్డ్. అదేదో త్వరగా చేయండి సిస్టర్. శ్రావ్యాన్ని ఇలా నేను చూడలేకపోతున్నాను. అస్సలు బెంగ పెట్టుకోవద్దన్నయ్య గారు. ధైర్యంగా ఉండండి. నేను చెప్పింది చేసి తీరతాను. సరే సిస్టర్, మిమ్మల్నే నమ్ముకున్నాను. ఉంటాను. ఇంకా లేట్ చేస్తే లాభం లేదు. జ్యోతిని తరిమేసే ప్లాన్స్ని స్పీడప్ చేయాలి.